నన్నెవడూ ఏమీ పీకలేడు, నా దారికి అడ్డొస్తే చంపేస్తా, నేనేంటో చూపిస్తా అన్నాడు గతంలో రామ్ గోపాల్ వర్మ. ఇలాంటి రామ్ గోపాల్ వర్మని ఇప్పుడు పోలీసులు వెంటాడుతూ ఉన్నారు. ఒంగోలుకు సంబంధించినటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కు వచ్చి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ పోలీసులు వచ్చే టైంకి చాకచక్యంగా అక్కడ నుండి పరారైపోయాడు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడు. పోలీసులు వేట కొనసాగుతూ ఉంది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ దొరికితే ఖచ్చితంగా తాట తీస్తారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒంగోలులో రామ్ గోపాల్ వర్మ మీద ఏ కేసు ఫైల్ అయ్యింది అంటే ఒకసారి ఆలోచిస్తే రామ్ గోపాల్ వర్మ మీద కేసు చాలా సింపుల్. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ తీసిన సినిమాలు ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొంతమంది టీడీపీకి జనసేనకు సంబంధించిన నాయకుల్ని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేలా, ఫస్ట్ ఆల్ బాగా అబ్జర్వేషన్ చేయండి, మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సినిమాలు తీశాడు. అయ్యే మీకు అర్థమై ఉంటుంది. లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి, తర్వాత వ్యూహం సినిమా, అమ్మరాజ్యంలో కమ్మరాజ్యంలో అమ్మబెట్టలో రకరకాల సినిమాలు తీసాడు. అలాంటి సినిమాలు, ఇలాంటి అన్నీ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేలా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీశాడు. సో దీని మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయింది ఒంగోలులో. అయితే రామ్ గోపాల్ వర్మని ఒంగోలు పోలీసులు విచారణకు రమ్మని చెప్పి ఆదేశిస్తే విచారణకు రాలా. నీ మీద కేసు కంప్లీట్ అయిపోయింది ఆర్జీవి, సో నువ్వు ఒకసారి వచ్చి విచారణకు రా, నిన్ను ఎంక్వైరీ చేసి పంపిస్తామంటే రాకుండా ఏం చేశాడంటే కోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి, సార్ నా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నన్ను అరెస్ట్ చేయకుండా నాకు థ్రెడ్ ఉంది, నాకు కొద్దిగా రక్షణ కల్పించండి అంటూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఖచ్చితంగా గడ్డి పెట్టిందని చెప్పాలి రామ్ గోపాల్ వర్మకి. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల్లో ఉన్నటువంటి కొన్ని అసభ్యకర పదజాలాలు, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేలా కొన్ని క్లిప్స్ని డైరెక్ట్గా ఆర్జీవీకే చూపించింది. ఏమయ్యా ఆర్జీవీ, తీసింది నువ్వేనంటే నేనేనయ్యా అన్నాడు. అయితే నువ్వు తీసింది కరెక్ట్గా నువ్వే కాబట్టి నీ మీద కేసు ఫైల్ అయింది, సో వాళ్ళ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్నాయి, మరి అక్కడ పక్కా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు నేను ఏ రకంగా నేను అరెస్ట్ చేయకుండా కాపాడను, అసలు నీకు ముందస్తు బెయిల్ నేను ఎలాగ ఇవ్వగలను, ఇవన్నీ ఫాల్స్ కేసు, నువ్వు వెళ్ళిపో, అర్జెంట్గా వెళ్ళి పోలీసు విచారణకు అటెండ్ అవ్వని చెప్పి రామ్ గోపాల్ వర్మని హైకోర్టు మందలించింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా రామ్ గోపాల్ వర్మ పట్టించుకోకుండా ఇటు పోలీసులకి కూడా విచారణకు అటెండ్ కాకుండా ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అంటే రామ్ గోపాల్ వర్మ ఒక్క చిన్న దానికే బాగా అబ్జర్వేషన్ చేయండి, ఒక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకిను, ఈ సినిమాలు తీసిన దానికిను అసలు ఎల్లనంటే పారిపోయి ఉన్నాడంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. అంటే దీని వెనకాల ఏదో భారీ కోణం ఏదో ఉంది. అంటే ఏదైనా డబ్బుల వ్యవహారమా, లేదంటే సంథింగ్ ఏమైనా విషయాలు బయటకు వస్తాయా, రామ్ గోపాల్ వర్మ మాత్రం జడుస్తూ ఉన్నాడు. ఏంటి అసలు హేమీల భారీగా ఉన్నటువంటి మాఫియా డాన్ల మీదే సినిమాలు తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమా పేర్లకే, కొన్ని సినిమాల పట్ల ఎంత జడిసిపోతున్నాడంటే ఒకసారి ఆలోచించాలి కదా. అంటే ఎవరెవరి మీదో డేంజరస్గా ఉన్నటువంటి వ్యక్తుల మీదే సినిమాలు తీసాడే, అసలు నన్ను ఎవడేమీ చేయలేను అన్నాడే, ఏకంగా ఆలూరులోకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్లేస్లోని సినిమాలు తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ అసలు ఎందుకెంత జడిసిపోతున్నాడు. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి రామ్ గోపాల్ వర్మకి 1.5 కోటి వెళ్ళిందంటూ ఒక బ్యాంక్ స్టేట్మెంట్ రూపంలో పోలీసులకి కొన్ని ఆధారాలు దొరికాయి. అంటే జగన్మోహన్ రెడ్డి 1.5 కోటి రామ్ గోపాల్ వర్మకి ఇచ్చి ఈ సినిమాలు తీయించమన్నట్టు, తర్వాత కొన్ని అసభ్యకర పోస్టులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ ఉందంటూ కొన్ని ఆధారాలు పోలీసులకు దొరికాయట. సో కొన్ని ఇంటర్నల్గా వస్తున్నటువంటి వార్తలు. అయితే ఈ 1.5 కోటి అందే, ఒకవేళ దీని మీద అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దీని మీదకైనా ఎంక్వైరీకి వస్తానే, సో నా యొక్క విషయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని బయటకు వస్తాడని చెప్పి అదో కారణంతో పారిపోయాడు. రెండవది, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి గతంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని అసభ్యకర సినిమాలు తీశాడు. జిఎస్టీ సంథింగ్ రకరకాల సినిమాలు తీశాడు. మొత్తం సెక్స్ యూజువల్ సంబంధించినటువంటి సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వర్మ. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? అసలు మన భారతదేశంలో ఉన్నావా లేకపోతే విదేశాల్లో ఉన్నావా? ఆ భారతీయ సంస్కృతిని మంట కలిపేలా ఒక డైరెక్టర్ ఇంత నీచాతి నీచంగా సినిమాలు తీశాడంటే ఇలాంటి వారిని ఏమనాలి? మరి ఇతని మీద కేసు బనాయించి అరెస్ట్ చేయడం తప్పు అంటారా? రామ్ గోపాల్ వర్మ గురించి మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి, అయినా సరే రామ్ గోపాల్ వర్మ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారంటే మరి కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే
సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది, నీ వెనకాల నీ యొక్క సపోర్ట్ ఉంది, అన్నీ ఉంటే మంచి సినిమాలు అయిపోతాయా? లేదంటే అట్టే పక్కన విమర్శించిన వాళ్ళని ఒక సర్టిఫికేట్ ఆధారంగా చూపించుకుని విమర్శించవచ్చా? ఎవరినైనా తిట్టేవచ్చా? జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సర్టిఫికేట్ను చూపించేసి నేను ఇష్టానుసారం తిట్టేసి నాకు సర్టిఫికేట్ ఉంది నేను ఏదైనా తిట్టేస్తానంటే సరిపోతుందా? అంటే వ్యక్తిగత మనోభావాలు తిట్టే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ఒక మనోభావాలు కించపరిచేలా నువ్వు సినిమాలు తీయడం వచ్చినావంటే నీ బలుపు అనుకోవాలి. ఎందుకంటే నన్ను ఎవడేమీ చేయలేడని చెప్పి నువ్వే అంటున్నావు కదా, నిన్ను ఎవడేమీ చేయలేడని చెప్పి నువ్వే అన్నావు కదా. డాన్లు కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు, ఎంతటి వాళ్ళు నన్ను ఏమీ చేయలేకపోయారు. ఈ చంద్రబాబు ఏం చేస్తాడు, నారా లోకేష్ ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అన్నావు కదా. ఇప్పుడు మరి వీళ్ళెందుకు చూసి జడిసిపోతున్నావు? రామ్ గోపాల్ వర్మ పారిపోయావు కదా ఏకంగా. పోలీసులు వస్తే పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయావు కదా. మరి ఎందుకు వచ్చినాయి ఆ వ్యవహారాలన్నీ? ఒక పక్కన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నారు అన్నీ చూస్తుంటే నువ్వు వాళ్ళ మీద విమర్శించేలా నువ్వు ఒక పోస్టులు పెడతావా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కాస్త నువ్వు సైలెంట్ అయ్యావు, దానికి ఒప్పుకోండి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అన్నావు, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో నేను రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల జోలికి వెళ్ళను, ఇక నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం అని చెప్పి నువ్వు కూడా మాట్లాడావు. సో ఇదంతా ఒక పార్ట్. కానీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా. నువ్వు ఎంత దారుణంగా సినిమాలు తీసావయ్యా. పవన్ కళ్యాణ్ నుంచి పవనిజం అని చెప్పి రకరకాల సినిమాలు తీసావు. పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ చేసుకుంటా దాంట్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఎంత టార్గెట్ చేసి సినిమాలు తీసావు. ముఖ్యంగా చంద్రబాబు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారి గురించి ఎంత దారుణంగా తీసావు. అంటే విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి బాబు కొడుకు చిన్న బాబు అని చెప్పి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేసావు. అబ్బాయి ఫోటోలు మాఫింగ్ చేసి అమ్మాయిల ఫోటోలు మాఫింగ్ చేసి అబ్బాయిల ఫోటోలు పెట్టి రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల ఫోటోలు తీసుకొచ్చి హీరోయిన్లు తగిలి రకరకాల ట్రోలింగ్ చేసావు కదా రామ్ గోపాల్ వర్మ. మరి ఇవన్నీ ఎలికి తీయాలి కదా. అంటే తప్పు చేసేసాము, అన్నీ అయిపోయింది, మమ్మల్ని వదిలేమంటే వదిలేస్తారా? మన పోసని కూడా ఇదే మాట్లాడుతాను, అంతకుముందు శ్రీరెడ్డి కూడా ఇదే మాట్లాడుతూ ఉంది. అంటే తిట్టేస్తాము, అన్నీ అనేస్తాము, మమ్మల్ని మా దాకా వస్తే మాత్రం మేము సారీ చెప్పేసి తప్పించుకుంటామంటే వదిలేస్తారు అనుకుంటారా? ఏది ఏమైనప్పటికీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలకి మీకు అందరికి గజగజ వణికిపోతున్నారని ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అరెస్టుల పర్వం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. మీరు అటు వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళారు, ఎటు చూసుకున్నా సరే మీరు ఇరుక్కుపోయారు. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం పర్ఫెక్ట్గా తన పని తాను చేసుకుపోతూ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా మీద చాలా టార్గెట్ చేసింది. చాలామంది అసభ్యకర పోస్టులు పెట్టడం, రాజకీయ ముసుగులో ఇష్టానుసారంగా మాట్లాడడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేయడం, కూటమి ప్రభుత్వం విమర్శలు చేయడం. గత 5 సంవత్సరాలు చేసింది మీరు ఇదే కదా. చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేసి వాంటెడ్కి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. వాళ్ళ భార్యల గురించి అన్నారు, వాళ్ళ పిల్లల గురించి అన్నారు, రకరకాల. అస్సలు అమ్మో, ఆ పోసాని కృష్ణమురళి అయితే లకారాలతో సంబోధించుకుంటా నీ భార్య అక్రమ సంబంధాలు అంటగట్టేసారంటే ఎంత దారుణంగా అంటగట్టారు. అంటే ఇలాంటి వారిని వదిలేయాలా? ఏమీ అనకుండా ఏమీ చేయనీయకుండా ప్రశాంతంగా పారిపోతూ వదిలేయాలా? వెతికి మరీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలి. ఇలాంటి వారికి సరైన గుణపాఠం చెప్తేనే రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టాలన్నా, తప్పుడు వ్యవహారాలు చేయాలన్నా గజగజ వనకాలి. అలాంటి చట్టాలు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని విడిచిపెట్టొద్దు, చట్టానికి ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి చట్టపరంగా శిక్షించండి. అది నా వాడైనా నీ వాడైనా ఎవడైనా సరే. రాజకీయ ముసుగులో ఈ నా వాడు నా పార్టీ ఎవడని చెప్పి ఉపేక్షించొద్దు. ఎవరినైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సివియర్ యాక్షన్ తీసుకోమన్నారు. సో పోలీసులు కూడా చాలా కఠినంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదే దూకుడుతో వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది.